ఏపీలో పండగ వాతావరణం నెలకొంది. కూటమి ప్రభుత్వం వచ్చిన ఏడాదిలోనే మరో హామీని నెరవేర్చింది. సూపర్ 6 లో ఒకటైన తల్లికి వందనం హామీని నిలబెట్టుకుంది. అర్హులందరికీ తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తున్నారు. కుటుంబంలో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం నిధులను ఏపీ ప్రభుత్వం జమ చేస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ మహేష్ లైవ్ ద్వారా అప్డేట్స్ అందిస్తారు నెల్లూరు నుంచి. మహేష్, అక్కడ తల్లిదండ్రులు కావచ్చు, పిల్లలు కావచ్చు, ఈ పథకానికి సంబంధించి అమలవుతున్న తీరు గురించి, అలాగే ప్రతి ఒక్కరికి చదువుకుంటున్న అందరికీ కూడా ఈ పథకం వర్తిస్తుందంటూ ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. అలాగే నిధులు కూడా జమ చేశారు కదా, ఏం చెప్తున్నారు, ఏంటి వివరాలు? నవీన్, ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రతి ఒక్కరూ పండగ వాతావరణం కనిపిస్తుంది. ప్రధానంగా చూస్తే ఆ తల్లులు పిల్లల ఆనందం అయితే అద్దు లేదు. తల్లికి వందనం డబ్బులన్నీ ఒక్కొక్కరికి పడుతూ ఉన్నాయి, అందరికీ కూడా పడే అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీద చూస్తే ఇక్కడ ఎక్కడ చూసినా కూడా ప్రతి ఒక్కరూ పాలాభిషేకాలు, చంద్రబాబు నాయుడు సీఎం చంద్రబాబు నాయుడుకి పాలాభిషేకాలు చేస్తూ ఆనందంలో మునిగి తేలుతున్నారు. ఇక్కడ మనతో పాటు వెంకటేశ్వరం గ్రామస్తులు ఉన్నారు, వాళ్ళు అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఈ ప్రాంతం సిటీలో ఉంది, 54వ డివిజన్. ఏమంటారమ్మా, ఈరోజు తల్లికి వందనం పడింది, అందరి ముఖాల్లో చిరునవ్వులు విరజలు. ఈరోజు మాకు తల్లికి వందనము, ఎంతమంది బిడ్డలు ఉంటే అంత బిడ్డలకి డబ్బులు పడ్డాయి. మాకు సంతోషము. ఆయనకి ఎంత చెప్పుకున్నా మాకు పండగ. నాకు 2 బిడ్డలు ఉన్నారు, 2 బిడ్డలు పడ్డాయి. నాకు సంతోషము. అందరు సంతోషంగా చిరునవ్వుగా మేమందరం మా ఇంట్లో పండగలాగా ఉన్నాము. ఈరోజు ఎంతో కష్టాల్లో ఉంటే మేము బడికి యూనిఫారం, అన్ని గుడ్డలకి డబ్బులు అన్నికి సంతోషంగా వేశారు. మాకు చాలా సంతోషం. చాలా కష్టాల్లో అందరం ఉన్నాము. అందరికి నవ్వులు, చిరునవ్వులు, సంతోషము. ఏం చేస్తాయి డబ్బులు? ఆ డబ్బులు ఏం చేస్తాం సార్, ఏం చేస్తాం, మేము పుస్తకాలకి, వాళ్ళ బూట్లకి, అంటికి సంతోషంగా చేసుకుంటాము, పెడతాం. అంతే, వాళ్ళ గురించే ఆలోచించాము. నా బిడ్డకి ఎలాగ డబ్బులు కావాలని నేను ఆలోచిస్తా ఉన్నాను. నాకు ఈరోజు నాకు ఎంతో సంతోషం. డబ్బులు వేసిండు, ఎంత సంతోషం అంటే అంత సంతోషం. నువ్వేమంటావు, ఎలా ఉంది? హ్యాపీగా ఉందా? మాట్లాడు. మీకు 13,000 చొప్పున పండే కదా అందరికి, ఎలా ఉంది? ఏమంటున్నారు మీ అమ్మ నాన్న? మీరు చెప్పండి అమ్మా, ఎట్లా అనిపిస్తుంది? మొత్తం మీద ఏడాది పాలన ఎలా ఉంది? సార్, మొదటిగా చంద్రబాబు నాయుడు గారికి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఆయన గారి ప్రభుత్వంలో మాకు పోయిన సంవత్సరం మాత్రం పిల్లలకి ఏ విధమైన సౌకర్యాలు లేవు, కానీ తల్లి వందనం వల్ల మేము చాలా సంతోషిస్తున్నాము. అదేవిధంగా ఇలాగే చంద్రబాబు నాయుడు ప్రతిసారి రావాలని మేము కోరుకుంటున్నాము. అదేవిధంగా నిత్యావసర సరుకులు కానీ, అపార్ట్మెంట్స్ ప్రాబ్లం కానీ, చెత్త చెదారులు వైఎస్ నగర్ అని పెట్టారు కానీ డిట్కో అపార్ట్మెంట్స్ ఈరోజు మాకు చాలా బాగా చేస్తున్నారు. మాజీ జహీర్ గారు మాకు చాలా విధంగా రెస్పాండ్ అవుతారు. ఏమంటారు? ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేశారు, అలాగే ఫ్రీ గ్యాస్ ఇచ్చారు, పింఛన్లు పెంచిస్తున్నారు. 4,000 రూపాయల చొప్పున దాదాపు నెలకు 33,000 కోట్ల రూపాయలు గవర్నమెంట్ ఖర్చు పెడుతుంది. ఈ రోజు 10,000 కోట్ల రూపాయలు వేయడం జరిగింది మీ ఖాతాలో. సార్, అన్నా క్యాంటీన్లు మాత్రం నేను మాత్రం సార్కి మాత్రం చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్. నిరుపేదలు ఎంతో మంది కడుపులు ఈరోజు నిండుతున్నాయి సార్. అదేవిధంగా ప్రతిసారి మా చంద్రబాబు నాయుడు గారు మాత్రం గెలిపించాలని ప్రజలను నేను కోరుకుంటున్నాను సార్. మీరేమంటారు సార్? ఏమంటారు? ఈరోజు మొత్తం మీద చూస్తే పిల్లలందరూ కూడా చాలా అందరూ ఆనందంగా ఉంటున్నారు. అందరికీ నమస్కారం. మనందరూ కూడా ఈరోజు రాష్ట్రంలో చూసినట్టు ఒక పండగ వాతావరణం చూస్తూ ఉన్నాం. ఏ విధంగా కూటమి ప్రభుత్వం చెప్పిన హామీల ప్రకారంగా సూపర్ 6లో ఈరోజు తల్లికి వందనం ఏదైతే రిలీజ్ చేశారో, ప్రతి కుటుంబంలో సుమారు 67 లక్షల తల్లులు ఈరోజు ప్రతి ఒక్కరు సంతోషంగా మునిగి తేలుతూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈరోజు వాళ్ళందరికీ కూడా యూనిఫామ్స్ కానీ, బట్టలు కానీ, పుస్తకాలు కానీ ఏదైనా కూడా వాళ్ళందరూ కూడా ఈరోజు కొనుక్కునేదానికి వాళ్ళకి సంతోషంగా ఈరోజు భావిస్తాం. ఈ ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఏ పల్లెకి వెళ్ళినా, ఎవరిని కదిలించినా కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా చంద్రబాబుకి అలాగే కూటమి ప్రభుత్వానికి అభినందనలు తెలియజేస్తున్నారు. ప్రతి చోట చంద్రబాబు చిత్రపటానికి పూలమాల వేయటం, అలాగే పాలాభిషేకాలు చేస్తున్నారు. ఇది కూడా పరిస్థితి. ఓ టు స్టూడియో.